అంటే రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి మా చట్టాన్ని పంపింది షెడ్యూల్ 9లో చేర్చమన్నది. ఏదైనా సవరణ చేయాలనుకుంటే మాకు తిరిగి పంపించినా బాగుండు. ఇప్పటివరకు లేదు. గవర్నర్ గారి దగ్గర ఉన్నటువంటిది ఏదైనా చట్ట ఇబ్బంది ఉందంటే మాకు పంపినా తిరిగి దానికి మేము ఆలోచించి పంపేవాళ్ళం. కానీ రాష్ట్రపతి దగ్గర ఇటు గవర్నర్ దగ్గర ఇద్దరి దగ్గర కూడా పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలో, అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీరుని ఇప్పటికీ అనేక మార్లు ఎండగట్టినటువంటి సందర్భంలో రాష్ట్ర శాసనసభలో సై అన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళిన తర్వాత ఎందుకు నాయ అంటుందో మా బీసీ సమానం చెప్పాలన్నా కూడా సమానం చెప్పిన సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మంత్రి మండలి అందరూ కూడా ఏకంగా నిర్ణయం తీసుకొని ఎన్నికలకు ముందుకు పోవడానికి కోసం జీవోని తీసుకొని వచ్చి కూడా ముందుకు పోయే క్రమంలో మరి ఇప్పుడు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దగ్గర ఏదైతే వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా నేను కూడా ఓ బీసీ బిడ్డగా శాసనసభ్యుడిగా మా రాష్ట్ర మున్నూరు కాపు సంఘం బాధ్యుడిగా కూడా ఇంప్లీడ్ అయ్యేటువంటి క్రమంలో మాకు అనుకూలమైనటువంటి వాతావరణం రావాలని కోరుకునే క్రమంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి రావడం జరిగింది.